హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏబీ వ్లాగ్స్ ఏలూరు. ఈరోజు వేడి వేడి చికెన్ పకోడీ తయారు చేసే విధానం చెప్పబోతున్నానండి. ఇది అసలు నోట్లో పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది, క్రిస్పీగా. దీని తయారీ విధానం మీకోసం మీకు కూడా చెప్తున్నాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? చికెన్ పకోడీకి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 kg అండి, ఎగ్ బీట్ చేసుకున్న ఎగ్ ఒకటి, కార్న్ఫ్లోర్, మైదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కారం, సాల్ట్. ముక్కలకు సరిపడా సాల్ట్, కారం, గరం మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్లు మైదా, 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలండి. ఈ మిశ్రమం అంతా బాగా కోటింగ్ పట్టేలాగా కలుపుకోవాలండి. తర్వాత బీట్ చేసిన ఎగ్ ఒకటి కలిపేసుకుందాం. దీన్నంతా బాగా స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకోవాలి. వాటర్ ఏం వేయొద్దండి అసలు. ఇదంతా దీనికి పట్టేస్తే వేగేటప్పుడు చక్కగా ముక్క క్రిస్పీగా బాగా వస్తుంది. చూడండి, చక్కగా బాగా పట్టేసింది. మీకు కావాలితే ఫుడ్ కలర్ వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే వేయలేదు. చూడండి, ముక్కకి చక్కగా పట్టింది. ఇప్పుడు 1 అరగంట దీన్ని మ్యాగ్నేట్ చేద్దామండి. 1 అరగంట పెట్టుకొని పక్కన తీసేసిన చికెన్ అండి. ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టి వేయించడానికి సరిపడా ఆయిల్ వేసి మరగనిద్దామండి. ఇప్పుడు ఆయిల్ మరిగాక ఒక్కొక్కటిగా వేసేద్దామండి. మామూలుగా స్మాల్ సైజు కొట్టించుకుంటే సరిపోద్దండి చికెను. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనిద్దామండి. చక్కగా వేగుతున్నాయండి. రెండో వైపు కూడా తిప్పేసుకుందాం. చక్కగా వేగిపోయాయండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఎంతో నోరూరించే వేడివేడి చికెన్ పకోడీ రెడీ మీకోసమే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.